డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా, అసలు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏంటి కొరియోగ్రఫీ అంటే ఒక డ్యాన్స్ పట్ల మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఇంత ప్యాషన్ ఎలా వచ్చింది? అసలు నాకు అది తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్. సో మీరు ఒకసారి చెప్తే మీ అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. నేను యాక్చువల్గా డ్యాన్స్ స్టార్ట్ చేసింది చాలా జోవియల్గా. ఒక సమ్మర్లో ఖాళీగా ఉన్నాము. గణేష్ మాస్టర్ మా గురువు గారు వాళ్ళ లాలాపేట్లో ఇన్స్టిట్యూట్ ఉండింది. కపిల్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఫ్రెండ్స్. సరదాగా ఈవినింగ్ వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ ఒకరోజు గణేష్ మాస్టర్ వాళ్ళ తమ్ముడు ఉన్నారు, శ్రీను మాస్టర్. ఆయన ఒకరోజు టేప్ రికార్డర్ కావాలి, నేను సాంగ్ ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళంతా డాన్సర్స్, వాళ్ళు ఒక బ్యాచిలర్ రూమ్లో ఉండేవాళ్ళు. నేను డెక్ తీసుకొని వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇచ్చా. దాన్ని రివైండ్ ఫార్వర్డ్ అలా ప్లే చేస్తూ ఉన్నారు. బటన్స్ పాడైతేరా అలా అవుతుంది అది అంటే, మరి కంపోజ్ చేయాలంటే ఇలాగే చేస్తారా అని చెప్పేసి అన్నారు. నాకు అప్పటికే నేను చిన్నప్పటి నుంచి బాగా మ్యూజికల్ లవర్, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఎక్కువ వినేవాడిని. సో మ్యూజిక్ బ్రేక్ డౌన్ తెలియకుండానే బ్రెయిన్లో ఉంది. రెహమాన్ గారి ఇలా ఉంటాయి ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8లో లిరిక్స్ స్టార్ట్ అవ్వడం అలా ఉంటుంది, చేంజ్ ఓవర్స్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు కంపోజింగ్ ఇలాగ చేస్తారు అంటే, అప్పుడు కంపోజింగ్ ఇంత ఎందుకు, పాట మైండ్లో ఉంటుంది కదా అని, సరే నువ్వు చెయ్యి అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు సాంగ్ కంపోజ్ చేశాను. డ్యాన్స్ నేను ఫస్ట్ టైం కంపోజ్, యాయిరే రంగీలా సాంగ్. అప్పుడు సీను మాస్టర్ చూసి షాక్ అయ్యి, మనం గణేష్ మాస్టర్ క్లాస్కి వెళ్దాం, ఎలాగో రెగ్యులర్గా వెళ్తున్నాం కదా, వెళ్దామని గణేష్ మాస్టర్కి చెప్పారు. ఈరోజు భాను సాంగ్ కంపోజ్ చేశా అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యం. చేసి చూపిస్తావా అంటే చేసి చూపిస్తానని చూపించా. తర్వాత అలా ఇంకో ఇంగ్లీష్ ఆల్బమ్కి రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతూ ఉంటే, దానికి వెస్ట్రన్ స్టైల్ ఆడేవాళ్ళు కావాలి అంటే మళ్ళీ నన్ను పిలిపించారు. ఇక్కడ యూనియన్ వాళ్ళు పిలిపించి మళ్ళీ అప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ మెంబర్షిప్ తీసుకో బాగుంటుంది అని చెప్పేసి అలా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత స్టార్ట్ అయింది. వన్స్ వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 yearsలో రియలైజ్ అయిందంటే, నేను ఒక కెరియర్ చూస్ చేసుకున్నా నాకు తెలియకుండా. మెంబర్షిప్ తీసుకోవడం అంటే నేను ఏదో జోవియల్గా డ్యాన్స్ కార్డ్ తీసుకున్నాను అనుకున్నాను, కానీ నేను ఒక కెరియర్ చూస్ చేసుకున్నా, అది డ్యాన్స్ అని తెలిసింది. సో అప్పుడు నేను చాలా సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా సీరియస్గా అంటే ఇంకా లైఫ్ పెట్టేసి, ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉండి, అసలు మనం దీని మీద కంప్లీట్ ఫోకస్ చేయాలని చెప్పేసి చేస్తే రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి. చాలా ఫాస్ట్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యాను. కొన్ని ఇయర్స్ గణేష్ మాస్టర్, నిక్సన్ మాస్టర్, శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు అండ్ హరీష్ భాయ్ మాస్టర్ గారు, వాళ్ళందరి దగ్గర వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ లాస్ట్లో పౌర్ణమికి ప్రభుదేవ గారితో కూడా అసిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. ఆయన పిలుచుకున్నారు. అలా మై జర్నీ. సూపర్. అంటే లైక్ అనుకోకుండా అసలు ఫేమ్ వచ్చి లిటరల్లీ అది ఫీలింగ్ హ్యాపీ అన్న, తెలియకుండానే మనం ఒక కెరీర్ని సెట్ చేసి. బట్ ఏంటంటే దాంట్లో ఓన్లీ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏది ఉందంటే, నాకు నేను ఏదన్నా పని ఎత్తుకుంటే దాన్ని 100% చేయాలని ఉంటుంది నా మైండ్లో. అంటే ఆ పనిలో నన్ను ఎవ్వరు పాయింట్అవుట్ చేయకుండా నేను శ్రద్ధగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మమ్మీ ఇల్లు దులిపే పని చెప్పింది అనుకోండి, అది ఒకవేళ చెయ్యకపోతే చేయను, ఇంకా చేస్తానంటే ఫుల్గా నీట్గా చేసేసి పెడతాను. అలా నేను డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా డ్యాన్స్లో మనం ఎవ్వడు పాయింట్అవుట్ చేయొద్దు, అంటే మనం ఎంతలా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మనం షార్ట్స్ వైజ్ కానీ ఎన్ని వర్షన్స్ అంటే అన్ని వర్షన్స్ కంపోజ్ చేసుకొని ఉండాలి అన్న భయం, ఫియర్. నాకు వర్క్ అంటే చాలా భయం. ఆ ఫియరే ఈరోజు కొరియోగ్రాఫర్ని చేసి